గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకుని పోవడంలో భాగంగా రూపొందినటువంటి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో తొలినాళ్లలో రూపొందించబడినటువంటి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి వాహక నౌకలతో పాటుగా జిఎస్ఎల్వి వాహక నౌకలు వాటి యొక్క రూపాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గత వీడియోలో వివరించాను. ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనటువంటి, అదేవిధంగా ఇస్రోకి నమ్మిక కలిగినటువంటి వాహక నౌకగా మరియు వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటే ఇస్రో యొక్క జవనాశ్వము అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందినటువంటి వాహక నౌకగా పిఎస్ఎల్వి అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని మనము పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని కంప్లీట్గా చెప్పుకుంటాం. ముద్దుగా దీన్ని పిఎస్ఎల్విగా చెప్పుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితులలో ఇది అందించినటువంటి విజయాల ఆధారంగా దీనిని ఇస్రో వారి జవనాశ్వము లేదా వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో, అదేవిధంగా ఇస్రోకి నమ్మిక కలిగినటువంటి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి సమస్త సమాచారం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే భారతదేశ అంతరిక్ష చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రయోగాలు పిఎస్ఎల్వి ద్వారా చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే దీంట్లో ఫస్ట్ అక్షరం అనేది పోలార్ అనే పేరు మనకు ఉపగ్రహాలని ధ్రువ కక్షలలోకి వీటి ద్వారా ప్రయోగిస్తాము అనే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అయినా కూడా ఇది ధ్రువ కక్షలలోకే కాకుండా నావిక్ శ్రేణిలోని ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ప్రయోగించడానికి సైతం పిఎస్ఎల్వి వాహక నౌకలనే వాడడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రోసాట్ వంటి పూర్తి ఖగోళ పరిశోధనకు అంకితమైనటువంటి ఉపగ్రహము ఆస్ట్రోసాట్, దీన్ని మనము భూస్థిర కక్షలోకి ప్రయోగించేటటువంటి క్రమంలో భాగంగా దీనిని కూడా పిఎస్ఎల్వి ద్వారానే ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా మంగళ గ్రహాన్ని అంటే అంగారకుని పరిశీలించేటటువంటి క్రమంలో భాగంగా మార్స్ ఆర్బిటార్ మిషన్ అనేటటువంటి పేరుతో చేపట్టినటువంటి ప్రయోగం కావచ్చు. అదేవిధంగా మొదటి చంద్ర అన్వేషణలో భాగంగా రూపొందినటువంటి చంద్రయాన్ 1 కార్యక్రమాన్ని సైతం మనం పిఎస్ఎల్వి ద్వారానే ప్రయోగించడం అనేది జరిగింది. మరి ఇవన్నీ కూడా పిఎస్ఎల్వికి అదనపు హంగులను, అదనపు పేరుని తీసుకొచ్చేటటువంటి విశిష్టమైనటువంటి ప్రయోగాలుగా మనం చెప్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో పిఎస్ఎల్వి యొక్క డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉందంటే వెహికల్ డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి అంశాలు, దీంట్లో అవసరానికి అనుగుణంగా పలు రూపాలను రూపొందించుకోవడం అనేది జరిగింది. అంటే అది పంపించాల్సినటువంటి కక్షలను ఆధారంగా చేసుకుని పిఎస్ఎల్విలో విభిన్న రూపాలను డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకు పిక్చర్ కనిపిస్తూ ఉంది పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అసెంబ్లింగ్. అంటే ఇక్కడ పిఎస్ఎల్వి అనేది 4 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా కనిపిస్తూ ఉంది. దీంట్లో ఆల్టర్నేట్ స్టేజ్లలో మనకు ద్రవ ఘన ఇంధనాలు వినియోగించడం అనేది జరుగుతుంది. సో 1 and 3లో మనము సాలిడ్ ప్రొపెల్లెంట్ని వాడతాం, ఘన ఇంధనాన్ని. అదేవిధంగా 2 and 4 స్టేజ్లలో మనం ఇక్కడ ద్రవ ఇంధనాన్ని వాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘన ఇంధనంగా హెచ్టిపిబినే వాడతాము. ఇక్కడ మనకు ద్రవ ఇంధనాల విషయానికి వచ్చేసరికి 2 రకాలైనటువంటి ఇంధనాలు ఉంటాయండి. యుడిఎంహెచ్, దీన్నే మనము అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేటటువంటిది ఒకటి చెప్తూ ఉన్నాం. మరొకటి ఎంఎంహెచ్, మోనోమిథైల్ హైడ్రోజన్, ఇది మరొక ద్రవ ఇంధనంగా మనం చెప్తూ ఉన్నాం. 4th స్టేజ్లో ఎంఎంహెచ్ని వినియోగిస్తుండగా 2nd స్టేజ్కి వచ్చేసరికి దీన్ని మనము యుడిఎంహెచ్ని వినియోగించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీటిని హైపర్గోలిత్ ద్రవ ఇంధనాలుగా చెప్తాం. హైపర్గోలిత్ ద్రవ ఇంధనాలు. హైపర్గోలిత్ అనేటటువంటి పదం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ద్రవ ఇంధనం యుడిఎంహెచ్ ప్లస్ ఆక్సిడైజర్ అంటే నత్రజని సంబంధితమైనటువంటి ఆక్సిడైజర్లను వినియోగిస్తామని చెప్పుకున్నాం కదా. ఇవి రెండు కూడా ద్రవ స్థితిలోనే ఉంటుంది. వీటి యొక్క డ్రాప్స్ ఎప్పుడైతే కలుస్తాయో ఇమ్మీడియట్గా ఉష్ణశక్తి వెలువడేటటువంటి ధర్మాన్ని ఇవి ప్రదర్శిస్తాయి. వీటి కోసం స్పెషల్గా మనమేమి ఇగ్నిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్పార్క్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి వాటంతట అవే కలవగానే మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మనము హైపర్గోలిత్ ఇంధనాలుగా చెప్తాం. ఇది కొంత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైనటువంటి టెర్మినాలజీగా మనం ఇక్కడ చెప్పవచ్చు.
సో ఇక్కడ యూడిఎంహెచ్ అనేది దాని యొక్క ఆక్సిడైజర్తో కలవగానే ఇమ్మీడియట్గా మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి దీన్ని మనం హైపర్గోలిత్ ఇంధనాలుగా పరిగణిస్తాం. క్రయోజనిక్కి సంబంధించి చూస్తే దాన్ని మనం నాన్ హైపర్గోలిత్ ఇంధనాలుగా చెప్తాం. అంటే అక్కడ లిక్విడ్ ఆక్సిజన్ కావచ్చు, లిక్విడ్ హైడ్రోజన్ కావచ్చు, కలవగానే అక్కడ అది మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శించవు. ముఖ్యంగా చూస్తే మనకు క్రయోజనిక్ ఇంజిన్లలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎల్ఓఎక్స్ అనేది ఆక్సిడైజర్, ఇది ఇంధనం కాదు. దీంట్లో వాడేటటువంటిది ఎల్ఓహెచ్ అంటే ద్రవీకృతం చేయబడినటువంటి హైడ్రోజన్ వాయువు. దీన్ని మనం ఎల్ఓహెచ్గా పరిగణిస్తూ ఉన్నాం. హైడ్రోజన్ అనేది అధిక కెలోరిఫిక్ కలిగినటువంటి విలువ కలిగినటువంటి ఇంధనం కాగా ఇది అత్యుత్తమైనటువంటి ఇంధనంగా పరిగణిస్తూ ఉంటాం. మరి ఇది మండడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ కావాలి కాబట్టి ఆ ఆక్సిజన్ని కూడా క్రయోజనిక్ స్టేజ్లోకి మార్చిన తర్వాత దాన్ని వినియోగించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ క్రయోజనిక్ ఎగువ దశలో వాడేటటువంటి ఇంధనంగా మనకు ఎల్ఓహెచ్ అనేది పరిగణించబడుతుంది. ఎల్ఓఎక్స్ అనేది కేవలం ఆక్సిడైజర్గానే దాన్ని మనం పరిగణించాలి. సో ఇక్కడ ఇది మనకు పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అసెంబ్లింగ్ విభాగానికి సంబంధించిన అంశాలుగా చూస్తూ ఉన్నాం. సో ఇది మనకి ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అండి. మనకిక్కడ పిఎస్ఎల్వి ప్రయోగాలలో ఒక ప్రధాన ఉపగ్రహం ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని కో ప్యాసింజర్ ఉపగ్రహాలు అంటారు వీటిని. అంటే ప్రధాన ఉపగ్రహం అనేది అధిక బరువును కలిగి ఉండేటటువంటి ఉపగ్రహం కాగా కో ప్యాసింజర్ ఉపగ్రహాలు అనేవి కొంత తక్కువ బరువు కలిగినటువంటి ఉపగ్రహాలుగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో భారత్ వాణిజ్య ప్రాతిపదికన విదేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను సైతము స్వదేశీ ఉపగ్రహాలతో పాటుగా ప్రయోగించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ఇది 3వ పిఎస్ఎల్వి ప్రయోగాల నుంచి ఇటువంటి ధోరణి కనబరచడం జరుగుతుంది. తద్వారా ఇస్రో స్వదేశీ ఉపగ్రహాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ధర్మిల దానికి విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించబడుతుంది. ఇటీవల పిఎస్ఎల్విసి 37 ద్వారా చూస్తే అమెరికాకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు సుమారు 80కి పైగా ఉపగ్రహాలు పిఎస్ఎల్విసి 37 ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. ఈ వాహక నౌక ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించడం అనేది జరిగింది. సరే, ఇటువంటి కార్యక్రమాల వల్ల భారతదేశానికి విరివిగా అధికంగా మనకు విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించడం అనేది జరుగుతుంది. సో ఆ క్రమంలో ఒక ప్లాట్ఫామ్కి మల్టిపుల్ శాటిలైట్స్ని అమర్చడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. పైన కనిపిస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి ఉపగ్రహం కాగా దిగువన ఉన్నటువంటి ప్లాట్ఫామ్లలో విభిన్నమైనటువంటి ఉపగ్రహాలను అమర్చి వాటి యొక్క నిర్ధారిత కక్షలు రాగానే వాటిని రిలీజ్ చేసేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా భారత్ 2 లేదా అంతకంటే విభిన్నమైనటువంటి కక్షలలో విభిన్నమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సాంకేతిక సామర్థ్యాన్ని సైతం సంపాదించుకోవడం అనేది నిజంగా అద్వితీయమైనది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది పూర్తి స్థాయిలో ఉపగ్రహాలను అసెంబుల్ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. దీని చుట్టూతో మళ్ళీ ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ అనేటటువంటిది లేదా హీట్ షీల్డ్ని అమరుస్తాం. వీటన్నింటినీ వాతావరణ కణాలతో ఏర్పడే ఘర్షణ వల్ల ఉద్భవించే ఉష్ణం నుంచి ఉపగ్రహాలను కాపాడుకోవడానికి గాను. సో ఇది మనకు పూర్తిగా అసెంబుల్ కాబడినటువంటి పిఎస్ఎల్వి వాహక నౌక. దీంట్లో ఇది మొదటి దశ కనిపిస్తుంది. కింద ఉన్న స్ట్రాపాన్ మోటార్స్ చుట్టూతో ఉన్నటువంటిది ఇక్కడి వరకు మనకు మొదటి దశగా కనిపిస్తూ ఉంది. సో మొదటి దశ తర్వాత వచ్చేది సెకండ్ దశ, తర్వాత థర్డ్ అండ్ దెన్ ఫోర్త్. ఈ ఫోర్త్ స్టేజిలోనే ఉపగ్రహము కక్షలోకి చేర్చబడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అది కూడా బదిలీ కక్షలలోకి మాత్రమే. సో లాంచ్ ప్యాడ్ అంటే అసెంబ్లింగ్ యూనిట్ నుంచి లాంచ్ ప్యాడ్ వైపుకు ప్రయాణిస్తున్నటువంటి పిఎస్ఎల్వి వాహక నౌకను ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ పిఎస్ఎల్వి C2 అనేటటువంటి అంశం కనిపిస్తుంది. సి అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్ అండి. అంటే ఇక్కడ ఉపగ్రహం నుంచి ప్రయోజనాలు అందుకునేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం అనేది జరిగింది. మొదటగా పిఎస్ఎల్వి వాహక నౌక యొక్క ప్రయోగాల పరంపరలో భాగంగా D1, D2, D3 అనేటటువంటి ప్రయోగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా పిఎస్ఎల్వి వాహక నౌకను అభివృద్ధి పరిచిన తర్వాత దానికి సంబంధించినటువంటి సాంకేతికతలను పరీక్షించేటటువంటి క్రమంలో అభివృద్ధి ప్రయోగాలుగా చేపట్టడం జరిగింది. ఇందులో D1 ప్రయోగం మాత్రమే విఫలమైంది. తర్వాత మరొక ప్రయోగం విఫలం కావడం జరిగింది పూర్తి స్థాయిలో. సో అలా చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోగాలు 55, మొత్తం 55.
సో ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి ప్రయోగము పిఎస్ఎల్వి C53. ఈ C53 అంటే మొత్తం కొనసాగించబడినటువంటి కార్యక్రమాలు 53 కాగా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ 3. మొత్తంగా చూస్తే మనకు 56 ప్రయోగాలు పిఎస్ఎల్వి శ్రేణిలో జరగడం చూస్తూ ఉన్నాం. అయితే పిఎస్ఎల్వి వెబ్సైట్లో ఇస్రో వెబ్సైట్లో మనకు ఉన్నటువంటి ప్రయోగాలు 55 మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణంగా పిఎస్ఎల్వి C13 ఈ ప్రయోగము ఇప్పటి వరకు చేపట్టబడలేదు. దీనికి సంబంధించినటువంటి కారణాలు మనకు అనవసరం. సో పిఎస్ఎల్వి C13 జరగలేదు కాబట్టి 53కి 3 యాడ్ చేస్తే 56 ప్రయోగాలు జరగాలి. కానీ C13 జరగలేదు కాబట్టి మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ 55గా చెప్తాం. దీంట్లో 2 ప్రోగ్రామ్స్ విఫలమైనటువంటి దరిమిల మొత్తంగా చూస్తే 53 విజయవంతమైనటువంటి ప్రయోగాలు పిఎస్ఎల్వి నమోదు చేయడం జరిగింది. సుమారుగా 98-99% వరకు సక్సెస్ రేట్ అనేది దీని నుంచి సంపాదించడం అనేది జరిగింది. కాబట్టి అందుకనే దీన్ని మనము వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రోగా మనం పిఎస్ఎల్విని కీర్తిస్తూ ఉన్నాం. సో ఇలా చూస్తే మరి పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి దశలు, వెహికల్ యొక్క డిస్క్రిప్షన్, దాంట్లోని వేరియేషన్స్ అంటే వేరియంట్స్, డిఫరెంట్ వేరియంట్స్, ఆ వేరియంట్స్ యొక్క ఉపయోగం, ఉద్దేశాలను కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించి చూద్దాం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీంట్లో ఉన్నటువంటి పోలార్ అనే పదము ధ్రువ కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించగల సామర్థ్యం కోసం దీన్ని డిజైన్ చేశామని చెప్పుకుంటూ ఉన్నాం. మరి దాన్ని మించినటువంటి విజయాలను కూడా పిఎస్ఎల్వి సంపాదించుకోవడం జరిగింది. సో ఈ వాహక నౌక భారతదేశం రూపొందించినటువంటి 3వ తరం ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటి తరం వాహక నౌకగా ఎస్ఎల్వి కనిపిస్తుంది. 2వ తరం వాహక నౌకగా ఏఎస్ఎల్వి కనిపిస్తోంది. 3వ తరంది చూస్తే మనకి ఇక్కడ పిఎస్ఎల్వి కనబడుతుంది. 4వ తరం వాహక నౌకగా జిఎస్ఎల్వికి సంబంధించి మార్క్ 1 అండ్ మార్క్ 2 ఇవి 2 కనిపిస్తూ ఉంటాయండి. 5వ తరం వాహక నౌకగా LVM-3 లేదా జిఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌకలను మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సో ఇక్కడ లిక్విడ్ స్టేజీలతో కూడినటువంటి మొట్టమొదటి భారతీయ నౌకగా పిఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది. ఈ క్రమంలో స్ట్రాపాన్ మోటార్స్ని కలిగినటువంటి మొదటి వాహక నౌకగా మనకు ఏఎస్ఎల్విని పరిగణించాల్సి వస్తుంది. లిక్విడ్ స్టేజ్ అంటే ద్రవ ఇంధనాన్ని వినియోగించి రూపొందినటువంటి తొలి వాహక నౌకగా మనకు పిఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి తొలి అభివృద్ధి ప్రయోగం అంటే డెవలప్మెంటల్ లాంచ్ అనేది సెప్టెంబర్ 20, 1993లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రయోగం విఫలమైనట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే అక్టోబర్ 15, 1994న జరిగినటువంటి 2వ ప్రయోగం విజయవంతం కావడం అనేది జరిగింది. దీన్ని మనము పిఎస్ఎల్వి D2కి సంబంధించినటువంటి ప్రయోగంగా చెప్తాం. అంటే అంతక్రితం జరిగింది పిఎస్ఎల్వి D1, ఇది విఫలమైనట్లుగా చూస్తూ ఉన్నాం. D2 నుంచి జరిగినటువంటి అన్ని ప్రయోగాలు సక్సెస్ఫుల్గా రన్ కావడం అనేది జరిగింది. అయితే IRNSS ఉపగ్రహాల శ్రేణిలో 1A అనేటటువంటి ఉపగ్రహం, IRNSS 1A అనేటటువంటి ఉపగ్రహము విఫలం కావడం అనేది జరిగింది. దీంట్లో ఉన్నటువంటి రుబీడియం అణు గడియారాలు ఫెయిల్ కావడం ద్వారా. మరి దీన్ని రీప్లేస్ చేసుకోవడానికి ప్రయోగించినటువంటి IRNSS మరొక ఉపగ్రహం ప్రయోగించేటటువంటి క్రమంలో 2వ దశలో విడిపోవాల్సినటువంటి ఆ పేలోడ్ ఫెయిరింగ్ లేదా హీట్ షీల్డ్ ఏదైతే ఉందో అది వాహక నౌక నుంచి సెపరేషన్ కావడం అనేది జరగలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా అది నిర్ధారిత కక్షలో, బదిలీ కక్షలో ఆ హీట్ షీల్డ్ చుట్టూతా ఉంచుకొని అది పరిభ్రమిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా ఉపగ్రహం యొక్క సేవలు అనేవి మనకు లభ్యం కావట్లేదు. కాబట్టి సదరు ప్రయోగం వైఫల్యం చెందినట్లుగా చెప్తూ ఉన్నాం. ఇలా చూస్తే మనకు మొత్తం 55 ప్రయోగాలలో కేవలం 2 మాత్రమే విఫలమైనటువంటి ప్రయోగాలు, మిగతా అన్ని కూడా సక్సెస్ఫుల్ ప్రయోగాలుగా చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ పిఎస్ఎల్వికి సంబంధించి మరికొన్ని అంశాలు గమనిస్తే ఈ మొదటి విజయవంతమైనటువంటి ప్రయోగం తర్వాత నేటికి అంటే జూన్ 30, 2022 నాటికి ఈ రోజున మనం ప్రయోగించింది పిఎస్ఎల్వి C53. ఇది పూర్తిగా కమర్షియల్ అంటే వాణిజ్యపరమైనటువంటి ప్రయోగంగా దీన్ని మనం చెప్తూ ఉన్నాం. సో ఈ ప్రయోగం నాటికి చూస్తే మొత్తం 52 విజయవంతమైనటువంటి మిషన్లతో భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ బహుముఖ ప్రయోగ వాహనంగా పిఎస్ఎల్వి ఆవిర్భవించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో మనం అభివృద్ధి ప్రయోగాలను యాడ్ చేయలేదు. సో మొత్తంగా చూస్తే 53 + 3 అనుకున్నాం.
ఈజ్ ఈక్వల్ టు 56 మైనస్ 1 ఇది 55 వస్తూ ఉన్నాయి. ఓకేనండి. సో దీంట్లో ఈ 55లో 2 ప్రయోగాలు పోయాయి కాబట్టి 53 ప్రయోగాలు మనకు విజయవంతమైనటువంటి ప్రయోగాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ మరియు బహుముఖ ప్రయోగ వాహనంగా పిఎస్ఎల్వి ఆవిర్భవించడం అనేది జరిగింది. అంటే ఇది ధ్రువ కక్షలలోకి మాత్రమే ఉద్దేశించినటువంటి ఉపగ్రహాలను మాత్రమే కాకుండా ఇతర కక్షలలో కూడా ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నటువంటి దృశ్య దీన్ని మనము బహుముఖ ప్రయోగ వాహనంగా పేర్కొంటూ ఉన్నాం. సో ఇక్కడ ఫిబ్రవరి 14 నాటి గణాంకాలను గనక గమనిస్తే ఫిబ్రవరి 14, 2022న పిఎస్ఎల్వి C-52 ప్రయోగం అనేది జరిగిందండి. దీని ద్వారా వాహక నౌక మొత్తంగా 44 స్వదేశీ ఉపగ్రహాలతో పాటుగా 13 భారతీయ విద్యార్థి ఉపగ్రహాలను, అదేవిధంగా చూస్తే 34 దేశాలకు సంబంధించినటువంటి 342 పైగా విదేశీ ఉపగ్రహాలను వాటి కక్షలలోకి ప్రయోగించడం అనేది జరిగింది. పిఎస్ఎల్వి C-52 వాహక నౌక కార్యక్రమం వరకు గమనిస్తే సో 34 దేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు, వీటి ద్వారా మనకు అధిక మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఆర్జించడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా చూస్తే ప్రముఖమైనటువంటి భారతీయ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలుగా మనకు విద్యార్థి ఉపగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి సుమారుగా 13 వరకు భారత్ ప్రయోగించడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే 44 వరకు విభిన్న అవసరాల కోసం ఉపయోగపడినటువంటి రూపొందించినటువంటి ఉపగ్రహాలను పిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ఫిబ్రవరి 14 వరకు మనము ప్రయోగించడం అనేది జరిగింది. సో పిఎస్ఎల్వి C-53 ద్వారా చూస్తే ఇది కమర్షియల్ ఉపగ్రహం కాబట్టి 352 కంటే ఎక్కువ ఉపగ్రహాలని చెప్తే సరిపోతుంది. ఈ స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య మారదు, అదేవిధంగా భారతీయ ఉపగ్రహాల సంఖ్య కూడా మారదు. సో ఇక్కడ వెహికల్ డిస్క్రిప్షన్కి సంబంధించి చూస్తే అంటే పిఎస్ఎల్వి వాహక నౌక యొక్క ఎత్తు, బరువులకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకం కాబట్టి ఈ వాహక నౌక యొక్క ఎత్తు 44 మీటర్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది 4 దశల్లో ప్రయాణించేటటువంటి వాహనము. దీంట్లోని తొలి మరియు 3వ దశల్లో HTPB సాలిడ్ ప్రొపెల్లెంట్, అంటే మొత్తం పూర్తి పేరు రాయకున్నా కూడా అబ్రివేషన్ రాసినా సరిపోతుంది. అదేవిధంగా 2వ దశలో కనుక గమనిస్తే మనము UDMH ద్రవ ఇంధనాన్ని వాడడం జరిగింది. చివరిదైనటువంటి 4వ దశలో MMH ద్రవ ఇంధనాన్ని వాడడం అనేది జరిగింది. వీటికి అదనంగా ఆక్సిడైజర్స్ని కూడా మనం అందించాల్సి ఉంటుంది. దీనికి నైట్రోజన్ సంబంధిత ఆక్సైడ్స్ని కలిపి ప్రయోగించడం అనేది జరుగుతుంది. ప్రయోగించవలసినటువంటి ఉపగ్రహాల బరువు, వాటిని ప్రయోగించవలసినటువంటి కక్ష్యల ఆధారంగా 3 రకాలైనటువంటి పిఎస్ఎల్వి వాహక నౌకలను అభివృద్ధి పరచడం అనేది జరిగింది. సో ఇక్కడ పిఎస్ఎల్విలో వచ్చేటటువంటి D మరియు C అనేటటువంటివి కేవలం వాహక నౌక అభివృద్ధి పరిచినటువంటి ఉద్దేశాలను తెలియజేస్తూ ఉండగా పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ప్రయోగించాల్సినటువంటి ఉపగ్రహాల యొక్క కక్షల ఆధారంగా విభిన్నమైనటువంటి రూపాలను ప్రదర్శించడం మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే విభిన్న అవసరాల కోసం విభిన్న రూపాలలోని పిఎస్ఎల్వి వాహక నౌకలను అభివృద్ధి పరచుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మొదటగా గమనిస్తే మనము పిఎస్ఎల్వి G అంటే సాధారణంగా చూస్తే కోర్ ఇంజన్కి అదనంగా దాని చుట్టూతా 6 వరకు స్ట్రాపాన్ మోటార్స్ని అమర్చడం అనేది జరుగుతుంది జనరల్ వెర్షన్లో. దీన్ని మనం పిఎస్ఎల్వి యొక్క సాధారణ రూపంగా చెప్తాం. మరొక రూపంగా మనకు పిఎస్ఎల్వి CA అనేది కనిపిస్తుంది. అంటే C స్టాండ్స్ ఫర్ కోర్ అండ్ A స్టాండ్స్ ఫర్ ఎలోన్. కోర్ ఎలోన్ అంటే కేవలం ప్రధాన ఇంజన్ మాత్రమే ఉంటుంది. దానికి అదనంగా ఉండేటటువంటి స్ట్రాపాన్ మోటార్స్ని రిమూవ్ చేస్తే పిఎస్ఎల్వి CA రకం తయారవుతుంది. దీనికి అదనంగా అధిక శక్తివంతమైనటువంటి స్ట్రాపాన్ మోటార్స్ని గనక వినియోగిస్తే దాన్ని మనము పిఎస్ఎల్వి XL రూపము అంటాం. దీన్ని పిఎస్ఎల్వి విస్తృత రూపం అనేటటువంటి అంశంగా, ఎక్స్ట్రా లార్జ్ లేదా ఎక్స్టెండెడ్ లార్జ్ అనేటటువంటి అంశంలో భాగంగా దీన్ని చెప్తాం. అంటే జనరల్ వెర్షన్లో ఉన్నటువంటి 6 స్ట్రాపాన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క శక్తిని పెంచడం కోసము అధిక ఇంధనాన్ని వినియోగించగలిగేలా పెద్ద పరిమాణంలో ఉండేటటువంటి స్ట్రాపాన్ ఇంజన్స్ని వాడితే మనకు అక్కడ పిఎస్ఎల్వి XL రకం అనేది తయారవుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. పిఎస్ఎల్వి Gని కనుక మనం గమనిస్తే దీని బరువు ప్రయోగ సమయంలో అంటే ఇంధనం బరువు అందులో ఉంటుంది. అదేవిధంగా ఉపగ్రహానికి సంబంధించినటువంటి బరువును సైతం కలుపుకుంటే ఇది 295 టన్నుల బరువు ఉన్నటువంటి వాహక నౌకగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ప్రధాన ఇంజిన్ కోర్ ఇంజిన్కు అదనంగా ఒక్కొక్కటి 9 టన్నుల ఇంధనాన్ని వినియోగించే 6 స్ట్రాపాన్ మోటార్లు లేకపోతే బూస్టర్ మోటార్లు అని కూడా అనవచ్చు వీటిని కోర్ ఇంజిన్కు అదనంగా అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డిస్క్రిప్షన్ ఫలితంగా అంటే ప్రధాన ఇంజిన్ చుట్టూత వినియోగించినటువంటి 6 స్ట్రాపాన్ మోటార్లను అమర్చడం వల్ల అధిక థ్రస్ట్ అనేది వాహక నౌకకు సమకూరుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో 3200 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూ నిమ్న కక్షలకు అంటే ఎల్ఈఓలోకి, అదేవిధంగా చూస్తే 1678 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను 622 కిలోమీటర్ల దూరంలోని ఎస్ఎస్పిఓ, దీనే మనము సూర్యానువర్తన ధృవ కక్షలుగా చెప్పుకుంటూ ఉన్నాం, వాటిలలోకి ప్రవేశపెట్టగలిగేటటువంటి సామర్థ్యాన్ని పిఎస్ఎల్వి జి, దీన్నే మనము సాధారణ రూపంలోని పిఎస్ఎల్వి వాహక నౌకగా చెప్తాం. సో దానికి ఇటువంటి శక్తి అనేది సంపాదించుకోవడం జరిగింది. సో పిఎస్ఎల్వి జికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు తెలుసుకుంటే, తొలి ప్రయోగం అనేది సెప్టెంబర్ 20, 1993న చేపట్టడం జరిగింది. సో దీని ద్వారా IRS-1E, ఇక్కడ IRS అనేది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అనేటటువంటి అంశంగా చూస్తామంటే ఈ ఉపగ్రహం ద్వారా రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలను చేపట్టడం కోసం దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. ఈ ప్రయోగం విఫలమైనట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది పిఎస్ఎల్వి మొదటి అభివృద్ధి ప్రయోగంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత జరిగినటువంటి ప్రయోగాలు అన్నీ కూడా విజయవంతమైనట్లుగా మనం చూడవచ్చు. సుమారుగా 10 ప్రయోగాలు ఇప్పటి వరకు జరగగా అన్నీ కూడా విజయవంతమైనట్లుగా మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి విభిన్న రూపాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇస్రో వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి పిక్చర్గా కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ స్ట్రాపాన్ మోటార్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి పిఎస్ఎల్వికి సంబంధించి. ఇక్కడ ఉన్నటువంటి 6 స్ట్రాపాన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం ద్వారా చిన్న స్వల్ప పరిమాణంలోని స్ట్రాపాన్ మోటార్స్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకున్నాం. కోర్ అంటే ప్రధాన ఇంజిన్ కాబట్టి కోర్ ఎలోన్ అంటే ప్రధాన ఇంజిన్ మీద మాత్రమే మొత్తం బర్డెన్ కనుక పడుతుంది కాబట్టి దీన్ని కోర్ ఎలోన్ వెర్షన్గా చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బేస్ కాన్ఫిగరేషన్లోని స్ట్రాపాన్ మోటార్స్కి ఎక్సెల్ వెర్షన్లోని స్ట్రాపాన్ మోటార్స్ని కనుక మనం గమనిస్తే వీటి యొక్క పరిమాణం పెద్దగా ఉంది. అదేవిధంగా ఇంధనాన్ని కూడా అధికంగా వినియోగించుకునేటటువంటి సామర్థ్యం వీటికి సొంతమవుతుంది. సో వీటన్నిటి యొక్క హైట్స్ అన్ని సేమ్ ఉన్నా కూడా ఇక్కడ చూస్తే మనకు స్ట్రాపాన్ మోటార్ల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఈ వేరియేషన్స్ అనేవి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మిగిలిన ఈ 2 వెర్షన్స్ మనకు అభివృద్ధి దశలో ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. పిఎస్ఎల్వి 3S అనేది కేవలం 3 అంచెలలో ప్రయాణించేటటువంటి పిఎస్ఎల్వి వేరియంట్గా మనకు కనిపిస్తుంది. త్వరలో ఈ వేరియంట్ని ఆవిష్కరించి పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రయోగాలను ప్రైవేటైజేషన్ చేసి పూర్తిగా కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగాలకు అదేవిధంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేటటువంటి క్రమంలో ఇస్రో తన యొక్క కార్యక్రమాలను రూపొందించుకుంటున్నట్లుగా మనకు కొంత సమాచారం అనేది ఉంది. సరే, దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ మన దగ్గర లేకపోయినా కూడా 3 అంచెలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా పిఎస్ఎల్వి వాహక నౌకగా పిఎస్ఎల్వి 3S అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా SSPL వంటి ఉపగ్రహ వాహక నౌకలను కూడా ప్రస్తుతం అభివృద్ధి పరుచుకొని మనం ప్రయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్నాం. సో ఇక్కడ పిఎస్ఎల్వి CA అంటే కోర్ ఎలోన్కి సంబంధించినటువంటి రూపాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్రధాన ఇంజిన్ చుట్టూ అమర్చినటువంటి 6 స్ట్రాపాన్ మోటార్లను తొలగించినప్పుడు పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ రూపం తయారవుతుంది. కోర్ ఎలోన్ ఇన్ ద సెన్స్ ప్రధాన ఇంజిన్ ఒక్కటే అనేటటువంటి అర్థంగా చూస్తాం. దీని యొక్క బరువును గనక మనం గమనిస్తే ప్రయోగ సమయంలో దీని యొక్క బరువు 230 టన్నులుగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మరి ఇటువంటి పిఎస్ఎల్వి వాహక నౌక సహాయంతో 2100 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను భూనిమ్న కక్షలలోకి, అదేవిధంగా 1110 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను 622 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి సూర్యానువర్తన ధృవ కక్షలలోకి ప్రవేశపెట్టేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది పిఎస్ఎల్వి వాహక నౌకకు. అంటే తక్కువ ఎత్తులో తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాల్సినటువంటి సందర్భాలలో మనం పిఎస్ఎల్విని వాడతాము. అంతకు మించినటువంటి అంటే అధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలన్నా, అదేవిధంగా చూస్తే సుదూర కక్షలలోకి ప్రయోగించాల్సి రావాలన్నా కూడా మనకు పిఎస్ఎల్వి జి రకము మరియు ఎక్సెల్ వాహక నౌకలు మిక్కిలి ఉపయుక్తంగా ఉంటాయి. మిగిలినటువంటి సందర్భంలో పిఎస్ఎల్వి CA వెర్షన్ని వినియోగించేటందుకు అవకాశం ఉంది. ఇటీవల ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి C-53 ఇది కోర్ ఎలోన్ రూపానికి సంబంధించినటువంటి అంశంగా మనం గమనించవచ్చు. పిఎస్ఎల్వి CAకి సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఈ తరహా ప్రయోగాలలో మొదటి ప్రయోగం అనేది ఏప్రిల్ 23, 2007న జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు.
పిఎస్ఎల్వి సిఏకి సంబంధించినటువంటి అన్ని ప్రయోగాలు సక్సెస్ఫుల్గానే కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రయోగం ద్వారా ఇటలీకి చెందినటువంటి ఒక ఉపగ్రహము ఎజిలి అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఇప్పటి వరకు 14 ప్లస్ ఇప్పుడు ఒకటి మొత్తంగా అంటే వెరీ రీసెంట్ గణాంకాల ప్రకారం 15 ప్రయోగాలు జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక రూపాంతరంగా మనకి ఇక్కడ పిఎస్ఎల్వి ఎక్సెల్ ప్రయోగం అనేది కనిపిస్తూ ఉంది. ఈ పిఎస్ఎల్వి సాధారణ రూపం అంటే జీ అనుకున్నాం కదా, పిఎస్ఎల్వి జీ వేరియంట్ చూసాం కదా. ఈ పిఎస్ఎల్వి జీ వేరియంట్లో అక్కడ ఉన్నటువంటి స్ట్రాపాన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రాపాన్ మోటార్స్ యొక్క సామర్థ్యాన్ని గనక గరిష్టంగా పెంచినట్లయితే మనకు ఎక్సెల్ వెర్షన్ అనేది తయారవుతుంది. ప్రధాన ఇంజిన్ చుట్టూ అమర్చినటువంటి 6 స్ట్రాపాన్ మోటార్ల సహాయంతో ఒక్కొక్కటి 12 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించే స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగించడం ద్వారా పిఎస్ఎల్వి ఎక్సెల్ వెర్షన్ తయారవుతుందండి. దీని సహాయంతో 3800 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూనిమ్న కక్షలకు, అదేవిధంగా చూస్తే 1750 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను సూర్యానువర్తన ధ్రువ కక్షలలోకి ప్రయోగించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే 1425 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూస్థావర బదిలీ కక్షలలోకి సైతం ప్రయోగించేందుకు అవకాశం అనేది దొరికింది పిఎస్ఎల్వి వాహక నౌకకు. ముఖ్యంగా చూస్తే జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మాత్రమే ప్రయోగించేటందుకు అవకాశం ఉందండి. అదే పిఎస్ఎల్విని గనక మనం గమనిస్తే ఇది ధ్రువాను కక్షలలోకి కాకుండానే మిగిలినటువంటి ప్రయోగాలను సైతం చేపట్టడానికి అవకాశం దొరికింది పిఎస్ఎల్వి ఎక్సెల్ తరహా వాహక నౌకల ద్వారా. అందుకనే మనం గతంలో ఒక మాట అనుకున్నాము, పిఎస్ఎల్వి కంటే జిఎస్ఎల్వి మరింత మెరుగైనది విశ్లేషించండి అన్నప్పుడు దేని ప్రయోజనాలు దానికే ఉన్నాయి, దేని యొక్క పనితీరు దాంట్లో అది మెరుగ్గానే ఉంది. అయినా కూడా పిఎస్ఎల్వి కంటే జిఎస్ఎల్వి మెరుగైనదని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు మనకున్నాయి. ఏంటి అంటే సుదూర కక్షలలో ఉండేటటువంటి భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి జిఎస్ఎల్వి ఉద్దేశించబడింది. కానీ 1425 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను గనక ప్రయోగించాల్సి వస్తే దానికి జిఎస్ఎల్వి బదులుగా పిఎస్ఎల్విని గనక వినియోగించుకుంటే ఖర్చు దృష్ట్యా చూసినా కూడా మనకు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రూపొందించాలంటే ఎక్కువ మొత్తం వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇలాంటి సందర్భాలలో కాస్ట్ కట్టింగ్ యాక్టివిటీస్ని కనుక మనం గమనిస్తే మరింత తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాల కోసం జిఎస్ఎల్వి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. పిఎస్ఎల్వి ఎక్సెల్ వెర్షన్ ద్వారానే మనం పని పూర్తి చేసుకునేందుకు అవకాశం అనేది ఉంది. సో ఇలా చూస్తే మనకు జిఎస్ఎల్వి మెరుగైనదని చెప్తూనే అదే ప్రయోజనాలకు సైతం పిఎస్ఎల్విని కూడా వాడినాం. కాబట్టి రెండింటికి ఒకే రకమైనటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే 1425 కిలోల కంటే బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు మాత్రం జిఎస్ఎల్వి ఖచ్చితంగా మెరుగైనటువంటి పనితీరును ప్రదర్శిస్తుందనే అంశంని మనం అక్కడ కంక్లూజన్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పిఎస్ఎల్వి ఎక్సెల్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కనుక మనం గమనిస్తే ప్రయోగ సమయంలో దీని యొక్క బరువు 325 టన్నులుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి తొలి ప్రయోగము అక్టోబర్ 22, 2008న జరిగినటువంటి చంద్రయాన్-1 ప్రయోగంలో భాగంగా నిర్వహించడం అనేది జరిగింది. నేటి వరకు 23 పిఎస్ఎల్వి ఎక్సెల్ ప్రయోగాలు జరగగా 22 ప్రయోగాలు మాత్రమే విజయవంతం కావడం అనేది జరిగింది. ఇక్కడ చూసినా కూడా మనకు 99% వరకు కూడా సక్సెస్ రేట్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి అత్యంత నమ్మిక కలిగినటువంటి వర్కింగ్ హార్స్గా పరిగణించబడేటటువంటి పిఎస్ఎల్వి యొక్క ప్రాధాన్యత భారత అంతరిక్ష కార్యక్రమాలలో ఎంత అమోఘంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ఘనతల్ని కొన్నింటిని మనం మెన్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాహక నౌక ద్వారా ధ్రువ కక్షలలోకే కాకుండా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఉపగ్రహాలను సైతం, అదేవిధంగా ఇతర గ్రహాన్వేషణకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు, వాటిని మనం స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పేరుతో పిలవాల్సి వస్తుంది. అంటే అంతరిక్ష వాహనాలను లేదా అంతరిక్ష నౌకలను ప్రయోగించడం అనేది జరిగింది. సో 2008లో చంద్రుని ఉపరితల అన్వేషణ కోసం పిఎస్ఎల్వి C11 ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-1 మరియు 2013లో పిఎస్ఎల్వి C25 ద్వారా అంగారకుడి యొక్క వాతావరణ పరిశోధన కోసం ఉద్దేశించినటువంటి మార్స్ ఆర్బిటార్ స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటిది, దీన్నే మనం మంగళ్యాన్ అనేటటువంటి కోడ్ నేమ్తో పిలుస్తూ ఉన్నాం. అంటే కేవలం ధ్రువ కక్షలలోకి మాత్రమే ప్రయోగించడానికి పిఎస్ఎల్విని రూపొందించుకున్నా కూడా మనకున్నటువంటి సాంకేతిక సానుకూలతల వల్ల, అనుకూలతల వల్ల మరింత శక్తివంతమైనటువంటి అదే రకమైనటువంటి వాహనాలను రూపొందించి దానిని అధిక ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో భాగంగా బహుముఖ ప్రయోగ వాహక నౌకగా దీన్ని మనం అభివృద్ధి పరచుకోవడం అనేది జరిగింది. సో ఇలా చూస్తే ఇది మనకు కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పాటుగా గ్రహాన్వేషణకు సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా చేపట్టినట్లుగా పిఎస్ఎల్వికి సంబంధించి తెలుస్తుంది. ఇవే కాకుండా
కల్పన 1 దీన్ని మనము PSLV-C4 వాహక నౌక ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. ఇది వాతావరణ పరిశోధన కోసం ఉద్దేశించినటువంటి ఉపగ్రహంగా కనిపిస్తుంది. అదేవిధంగా GSAT-12 అనేటటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మనము PSLV-C17 ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. అదేవిధంగా నావిక శ్రేణిలోని ఉపగ్రహాలను సైతం IRNSS దీన్ని మనము భారత ప్రాంతీయ మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థగా చెప్తాం. సింపుల్గా IRNSS లేదా నావిక్ శ్రేణిలోని ఉపగ్రహాలుగా చెప్తాం. దీంట్లో భాగంగా 7 ఉపగ్రహాలను, అదేవిధంగా మొదటి ఉపగ్రహంలోని రుబీడియం పరమాణు గడియారాలు విఫలమైనందువల్ల మరొక ఆల్టర్నేట్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఇది కూడా విఫలమైనటువంటి దరిమిల మరొక ఉపగ్రహాన్ని ఈ విఫలమైనటువంటి ఉపగ్రహం స్థానంలో ప్రయోగించడం అనేది జరిగింది. మొత్తంగా చూస్తే IRNSSకి సంబంధించినటువంటి ఉపగ్రహాలు 9ని ప్రయోగించాం మనం. అందులో 2 విఫలమవడం వల్ల ప్రస్తుతము 7 ఉపగ్రహాలు మాత్రమే IRNSS శ్రేణిలో పనిచేస్తున్నట్లుగా మనం గమనించాలి. సో అదేవిధంగా చూస్తే CMS-01 అనేటటువంటి ఉపగ్రహాన్ని PSLV-C50 ద్వారా భూస్థిర కక్షలలోకి ప్రయోగించడం అనేది జరిగింది. తద్వారా PSLV తన యొక్క శక్తిని తానే మరింత అభివృద్ధి పరుచుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందుకు దోహదం చేసినటువంటి శాస్త్రవేత్తలను ఎల్లప్పుడూ మనం ప్రశంసించాల్సిందే. సో ఇక్కడ చూస్తే మొట్టమొదటిసారిగా మే 26, 1999 జరిగినటువంటి PSLV-C2 ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను సైతం ప్రయోగించడం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ ప్రయోగంలో కొరియా, జర్మనీలకు చెందినటువంటి కిట్సాట్-3 అదేవిధంగా DLR ట్యూబ్సాట్ అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇక్కడ విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించినటువంటి వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడం కోసం యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ అంటే వాణిజ్య విభాగంగా మనకు కనిపిస్తుంది యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటటువంటిది. ప్రస్తుతం విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా యాంట్రిక్స్ కార్పొరేషన్ అదేవిధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. సో స్వదేశానికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఉపగ్రహాలను సైతం ప్రయోగించడానికి ఒక సంస్థ దోహదపడుతుండగా పూర్తి విదేశీ కార్యక్రమాలకు సంబంధించి మరొక సంస్థ కృషి చేయడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరికొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే భారతదేశం పూర్తి స్థాయిలో ఖగోళ అన్వేషణ కోసం ఉద్దేశించినటువంటి ఉపగ్రహంగా, అదేవిధంగా మినీ హబుల్ అంటే హబుల్ టెలిస్కోప్కి ప్రత్యామ్నాయంగా పనిచేసేటటువంటి ఒక ఉపగ్రహంగా ఆస్ట్రోసాట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 28, 2015న PSLV-C30 ద్వారా ప్రయోగించడం జరిగింది. దీనికోసం అత్యంత శక్తివంతమైనటువంటి PSLV XL తరహా వాహక నౌకను మనం ప్రయోగించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా PSLV, GSLVకి కంపారిజన్ అడిగినప్పుడు మనం మెన్షన్ చేయాల్సినటువంటి పాయింట్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అంటే క్వశ్చన్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా అడిగినా కూడా దానికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది నేరుగా వినియోగించుకోగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆన్సర్ పాయింట్స్. అదేవిధంగా చూస్తే ఇండైరెక్ట్లీ మనం ఏదో ఒక చోట స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అటువంటి ఓరియంటేషన్ మనం అలవర్చుకుంటూ మన యొక్క ఆన్సర్ ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.